నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో దద్దరిల్లిన అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో బిల్వ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సంస్థ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. విశ్వనగర్లో PMFME పథకం కింద SS డైరీ యూనిట్ ను సందర్శించి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. నంద్యాలలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ. పాణ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం. నంద్యాల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. తల్లి మరియు కూతురు దుర్మరణం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. దేశంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఎలాంటి తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందుకోసమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో నమోదైన మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న డబుల్ ఎంట్రీలపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరపాలని ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల ధృవీకరణతో ఈ నెల 12వ తేదీలోపు అర్హత లేని ఓట్లను తొలగించాలని స్పష్టం చేశారు. BLOలు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించాలని, వాటిని ఏ రోజుకా రోజు డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. విధుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా, నిర్లక్ష్యానికి తావు లేకుండా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులు సమన్వయంతో పనిచేసి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను BLOలకు అందజేయాలని కోరారు. ఇప్పటికే 75% ఎన్యూమరేషన్ ఫారాలను BLOలు తీసుకున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో 14 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికే మనకి 75% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని కూడా డిజిటైజ్ చేశాము. ఇంకా ఏమన్నా మనకి మిగిలి ఉన్న ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరన్నా ఊర్లో లేకపోవచ్చు, లేదు అంటే కొంతమంది పర్మనెంట్ గా షిఫ్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి 2 చోట్ల డూప్లికేట్ ఓటర్ గా కూడా ఉండి ఉండొచ్చు. సో ఇటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్నింటినీ కూడా ఏ కారణం చేత మనకి వెనక్కి రాలేదు, కొంతమంది డెత్ అయి ఉండొచ్చు, ఏ కారణం చేత వెనక్కి రాలేదు అన్నది చాలా డీటెయిల్డ్ గా వెరిఫై చేసి ASDD లిస్ట్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ లిస్ట్ అన్నది మేము రెడీ చేస్తూ ఉన్నాం. సో ప్రజలందరికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఎవరు ఓటర్స్ గా ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరి యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించారు. వాళ్ళు కూడా ప్రతిరోజు 50 ఫార్మ్స్ వరకు తీసుకొని వచ్చి ఇవ్వచ్చు. BLAs కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. మనం 12వ తారీఖులోగా 100% డిజిటైజేషన్ గానీ చేసేస్తే మనము మిగతా 1-2 రోజుల్ని USDD లిస్ట్ పబ్లికేషన్ కి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఎవరెవరు మా BLO ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేదో వెంటనే జిల్లా యంత్రాంగానికి సహకరించి ఫామ్ వెనక్కి ఇవ్వవలసిందిగా పూర్తి వివరాలను నింపి సంతకం చేసి, ఓటరు ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ పెద్ద అన్న సంతకం చేసి ఫామ్ వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ ముఖద్వారాన్ని దిగ్బంధించారు. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని, సమస్యలు తీరుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ అంగన్వాడీలు నిప్పులు చెరిగారు. తమ గోడు వినేందుకు కూడా ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా లేరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కలెక్టరేట్ నుంచి కారులో బయటకు వస్తున్న జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు వారిని అత్యంత దారుణంగా అడ్డుకున్నారు. నిరసనకారులను పక్కకు తోసివేయడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై మండిపడుతూ అంగన్వాడీలు హైవే పైనే బైఠాయించి బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోడ్డుపైనే ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. చెప్పేసి కలెక్టర్ మీద మిస్ చేసింది వాళ్ళే. మళ్ళీ మాకు అడ్డం చెప్పింది వాళ్ళు. మేము ఫోటోలు పోజ్ చేయడానికి వచ్చినామని చెప్తున్నారు. మేము ఫోటోలు పోజ్ చేయడానికి వచ్చినామా? కానీ వాళ్ళు చేసే విధానం ఏంటి? మా మీద లాఠీ చార్జ్ చేస్తారంటే మేము గేటు బిగించినారు. గేటు దూకితే మమ్మల్ని దొబ్బుతారా? కానిస్టేబుల్ వాళ్ళు అంటారు వాళ్ళు చేసుకున్నారు. మేము చేసుకుని ఎంత దూరం పోతుంది? మేము గేట్ దుక్కుతామంటే ఎందుకు దుక్కుతున్నాం? మీరు ఎందుకు మాకు అడ్డం చూస్తున్నారు? ఎవరు కట్టేమని చెప్పినారు? మేము తీసుకున్నామని చెప్పి వాళ్ళు ఇంకా టైట్ కట్టేస్తున్నారే. మా వాళ్ళు గేట్ దుక్కుతుంటే మా మీద తిరిగి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మేము ఉన్నామంట. మేము తిరిగి చేస్తే వాళ్ళను మీరు చేసుకోలేరు. బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీరు శాంతియుతంగా ధర్నా చేసుకుంటే ఎవరి కోసం చేసుకోవాలి? మేము ఇక్కడ మా బాధలు ఎవరు వింటారు? అన్ని రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి మరి కోరికల దినము, డిమాండ్స్ డే, మా కోరికలు మరి జూలై 10వ తేదీన మరి నిర్వర్తిస్తున్నాము. ఈ రోజు ఐసిడిఎస్ పుట్టి 50 సంవత్సరాలు అవుతున్నాయి. 50 సంవత్సరాల నుంచి కనీస వేతనము ఒక కుటుంబం గడపటానికి కనీస వేతనం 26,000 అనేసి అడుగుతున్నాం. మరి 26,000 ఇవ్వటం కాకుండా పని భారం పెంచుతూ రకరకాల యాపులు పెంచుతూ ఉంటుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 2014లో జీతాలు పెంచింది, ఇంతవరకు కూడా పెంచలేదు. పెంచుతానని వెళ్ళినప్పుడల్లా, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు మోడీ గారు. ఆయన 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం నడుస్తూ. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం కూడా నడుస్తుంది. ఆ రోజు 42 రోజులు సమ్మె కాలంలో మరి పెట్రోల్ దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు జీతాలు పెంచుతాము అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏమైందనేసి కూడా మేము నిలదీసి అడుగుతున్నాం. మరి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంతవరకు ఏంది? మా కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పని భారం తగ్గించాలి, యాప్లన్నీ కూడా ఒకే యాప్గా గుర్తించాలి. అదే విధంగా రేషన్ షాప్ లో నుంచి మేము రేషన్ తెచ్చుకోవడానికి 200, 150, 100 రూపాయలు అవుతుంది. కానీ ప్రభుత్వమే మా సెంటర్ల దగ్గరికి ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి తనయుడు వీళ్ళిరువురు టీడీపీ నాయకులందరూ కూడా సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి వేతనాలు పెంచుతాం, మీ డిమాండ్ న్యాయమైంది, మేము వస్తే మీ డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా కనీస వేతనం 26,000 అమలు చేయకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. మరోవైపు రకరకాల యాప్ల భారాలు మోపుతూ అంగన్వాడీల మీద తీవ్ర భారాన్ని మోపుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు అంగన్వాడీలందరినీ ప్రభుత్వ కార్మికులు గుర్తించాలని, వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలని, వాటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి చెప్పింది. అయినా ఈ కూటమి ప్రభుత్వం పేజీలో పెట్టేసింది. ఈ రోజు అంగన్వాడీల వేతనం పెంచుతామని చెప్పించేటువంటి హామీ ఏమైందని అడుగుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం దివాళా తీసిందని పద్ధతిలో మాట్లాడుతున్నారు. మాట్లాడితే గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప
ఈ ప్రభుత్వం కొత్తగా అంగన్వాడీలకు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతర స్కీమ్ వర్కర్లకు చేసింది ఏమి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 దఫాలుగా ప్రభుత్వం దగ్గర చర్చలకు వెళ్ళడం జరిగింది. ఇప్పటిదాకా చర్చలకు పిలవడము, చర్చించడము, పంపడమే తప్ప జీతం పెంచే పద్ధతిలో ప్రయత్నం చేయట్లేదు. అందుకోసమే ఈ 2 సంవత్సరాలుగా సాంకేతిక మార్గాల్లో అంగన్వాడీలు ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం జరిగింది. 2 సార్లు చలో విజయ్ ప్రోగ్రాం పిలిపించడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించిన కారణంగా అంగన్వాడీ యూనియన్ ఏర్పడినటువంటి రోజు జూలై 10 కోరికల దినంగా ఉన్నటువంటి ఈ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందర ఈ రోజు ఆందోళన చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవడికి సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ యువత, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని విశ్వనగర్లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద సుబ్బరాయుడు, సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ డైరీ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కలెక్టర్ ప్రారంభించారు. యూనిట్ లో తయారు చేస్తున్న పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్ తదితర ఉత్పత్తుల తయారీ ప్రక్రియను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PMFME పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లింక్డ్ రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్థానిక వనరుల ఆధారంగా మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. విశ్వనగర్లో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ సుమారు 18.14 లక్షల వ్యయంతో స్థాపించబడిందన్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి 6.35 లక్షల సబ్సిడీ, బ్యాంకు ద్వారా రుణం, యజమాని స్వంత పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ యూనిట్ విజయవంతంగా స్థాపించబడిందని తెలిపారు. ఇలాంటి సూక్ష్మ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలుగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా 5 నుంచి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తే నెలకు 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటువంటి పరిశ్రమలు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి విస్తరణకు దోహదపడతాయని తెలిపారు. జిల్లాకు PMFME పథకం కింద మొత్తం 56 యూనిట్ల లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు 26 యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన యూనిట్లను కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నాబార్డ్ AGM కార్తికేయ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోవిందా నాయక్, LDM అయ్యప్పారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, MSMEs ని ప్రమోట్ చేయడానికి చాలా అవకాశం ఉన్న జిల్లా. అందులో భాగంగా మనం ఈరోజు మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభిస్తున్నాము. ఇది మనకి 18 లక్షల యూనిట్. ఇందులో గవర్నమెంట్ నుంచి 6 లాక్ వరకు సబ్సిడీ ఉంది. బ్యాంకర్స్ చాలా చక్కగా ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా టీం అందరూ కూడా ప్రాపర్ లైజనింగ్ చేసుకుని ఒక మంచి యూనిట్ మన జిల్లాలో ఈ రోజు ఎస్టాబ్లిష్ అయింది. ఆ కుటుంబానికి నేను జిల్లా యంత్రాంగం తరపున కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి యూనిట్స్ మనము ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా తీసుకొస్తే మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కి బాగా అవకాశం ఉంటుంది. అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ కి చక్కటి నిదర్శనం. వారు బిజినెస్ పరంగా ఎదుగుతూ మరో కొద్ది మందికి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక చోట ఒక 5 మంది 10 మందికి.
ఆ విధంగా మరో 10 మంది కుటుంబాలు కూడా లైవ్లీహుడ్ మనకి ప్రమోషన్ అవుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకని వీటిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. మనకి హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. మిల్లెట్స్ ప్రాసెసింగ్ బాగా చేయొచ్చు, హనీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్ చేయొచ్చు. అలాగే మనకి ఫ్లోరికల్చర్ కూడా ఉంది కాబట్టి వాటి నుంచి కూడా ఆయిల్ ప్రమోట్ చేయొచ్చు. హార్టికల్చర్ డ్రై ఫ్రూట్స్ ప్రాసెసింగ్ కావచ్చు, లేదంటే వెట్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ కాలం నిల్వ ఉండే విధానంగా. వీటన్నింటినీ చేసి జిల్లా హార్టికల్చర్ ఎప్పుడు కూడా జిల్లాలో మంచి జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. జిల్లా జీడిపి పెరగాలి, పర్ క్యాపిటా పెరగాలి అంటే ఇటువంటి యూనిట్స్ ప్రమోషన్ అవసరం కాబట్టి వీటిపైన జిల్లా యంత్రాంగం ఫోకస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు స్వయంగా యూనిట్ గురించి తెలుసుకోవడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషం. వారి ఈ బిజినెస్ పెట్టిన మీ కుటుంబానికి అలాగే మా జిల్లా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పిఎంఎఫ్ఎం కింద మనకు మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో శాంక్షన్ చేయడం జరిగింది సార్ గారు, అట్నే కలెక్టర్ మేడం గారు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఫ్యాక్టరీ మొదలు పెట్టినా అంటే సార్ గారి ప్రోత్సాహము, బ్యాంక్ యూనియన్ బ్యాంక్ సార్ వాళ్ళకు, కలెక్టర్ మేడానికి, నారా సార్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఎంతో మంది స్కీములు పెడతారు కానీ దగ్గరుండి మనం ముందరికి నడిపి బ్యాంకర్స్ తో కానీ మాట్లాడి వాళ్ళ కోఆపరేటింగ్ చేపించి ఎక్కడ కానీ యూనిట్ కు ఇబ్బంది కలగకుండా వచ్చి మనకు సబ్సిడీ పడిన వరకు సార్ గారి హెల్ప్ కానీ, కలెక్టర్ మేడం గారి హెల్ప్ కానీ చాలా ఉంది. ఎందుకంటే ఇట్లా ప్రోత్సహిస్తే ఎంతో మంది నిరక్షరాస్యులు జాబులు లేకుండా ఉండాలనే ఇబ్బంది లేకోకుండా ముందుకు సాగిపోతుంది. అలాగే ఒక 10-15 మందికి ప్రోత్సాహంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ మేడం గారికి అలాగే నారా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్, నంద్యాల జిల్లా. ఈరోజు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడికి ఎస్ఎస్ డైరీ యూనిట్ వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ డైరీ యూనిట్ లో ముఖ్యంగా కర్డ్ ఒకటి, ఘీ ఒకటి, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, బటర్, ఇవన్నీ మిల్క్ బేస్డ్ వాల్యూ అడిషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ తయారు చేయబడతాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎంఎఫ్ఎంఈ లో మీకు తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం మన జిల్లాకు 50 యూనిట్స్ వచ్చాయి, అందులో 20 వరకు గ్రౌండ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా జిల్లాలో మరి బ్యాంకర్స్ కోఆర్డినేషన్ తో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్ కి వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్, ఎందుకంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ప్రధాన ఒక జిల్లాకు ఒక ఎంటర్ప్రినర్ యాక్టివిటీ, ఒక ఫ్యామిలీకి 1 ఎంటర్ప్రినర్ యాక్టివిటీ ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కాంబినేషన్ తో 60-40 రేషియోలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా జిల్లాలో ఈ ప్రాజెక్టు మరి వెటర్నరీ డిపార్ట్మెంట్ యొక్క కోఆపరేషన్ కన్వర్జెన్స్ తో అండ్ ఈరోజు జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఎంఎస్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్డిఎం గారు, బ్యాంక్ మేనేజర్స్, డిడిఎం నబార్డ్ గారు, మేమందరం ఇక్కడ మరి కన్వర్జెన్స్ తో పార్టిసిపేట్ చేసుకుని ఇక్కడ ఈ యూనిట్ ని ప్రారంభించడం జరిగింది. ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో వాళ్ళ ఈ కుటుంబ సభ్యులందరికీ ఈ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, సమాజంపై పడే ప్రభావం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. జనాభా విస్ఫోటనం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆహార, వసతి, నిరుద్యోగ సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న కుటుంబ నియంత్రణ పద్ధతులను మరియు ఆరోగ్య పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రముఖ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ
వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు జూలై 11 తేదీన వరల్డ్ పాపులేషన్ డే అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఈ జనాభా అనేది విస్ఫోటనమయ్యి ఎక్కువ జనాభా పెరగడం వల్ల అనర్థాలు వస్తాయి. తద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉండవు, అలాగే అన్ని మెరుగైన వసతులు ఉండవు అని చెప్పే ఉద్దేశంతో ఈ జూలై 11 జనాభా తగ్గించడానికి, జనాభాను అదుపులో ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వరల్డ్ పాపులేషన్ డే జూలై 11వ తేదీన మనము ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే కుటుంబ ఆపరేషన్ లో ఒకరికి ఇద్దరికి తీసుకోకుండా ముగ్గురిని కానివ్వండి నలుగురిని కానివ్వండి చెప్పేసి మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా బిడ్డకు మధ్య ఎడం అనేది ఒక బిడ్డ కలిగిన వెంటనే మళ్ళా ఎడము, మళ్ళీ రెండో బిడ్డకి ఎడము, అట్లా గ్యాప్ ఇవ్వడం వల్ల తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఏదైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ జనాభా ఉద్దేశం ఈసారి ఈ థీమ్ వచ్చేసి గ్యాప్ ఇవ్వాలి, ఎక్కువ మంది పిల్లలకు ఎడం ఉన్నారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రేపు చేయాలి. సెకండ్ సాటర్డే కాబట్టి ఈ రోజు ముందు వేస్తున్నాం. అలాగే వారమంతా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి ఇది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్, తర్వాత మన ఆశాలు, ఏఎంఎంలు, అలాగే ఎమ్మెల్యే స్కూల్, సచివాలయంలో విలేజ్ క్లినిక్స్, పిఎస్సీలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము చూసాము చాలా చోట్ల ఎప్పటికి కూడా బిడ్డలు కలగకోకుండా ఎక్కువగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే యువతుల్లో కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువైతుంది. కాబట్టి బిడ్డలను మనం ఆరోగ్యంగా వాళ్ళందరినీ కూడా మనం ఎక్కువ మందిని కలాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ పాపులేషన్ సందర్భంగా బిడ్డగా ఎడముండడము, అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కూడా కనమని చెప్పేసి మనము ప్రజలకు ఆహ్వానం కల్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. నంద్యాల పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన నవనందుల ఆలయాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో ఈ రోజు సంస్థ ఆధ్వర్యంలో బిల్వ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ సత్సంకల్పంతో భాగస్వాములయ్యారు. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సంస్థ సరికొత్త సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. నవనందుల పరిధిలోని ఆలయాలను పచ్చదనంతో నింపే లక్ష్యంతో ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో బిల్వ మొక్కలను నాటారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పాండు రంగారెడ్డి, అలాగే ఆలయ ఈవో హాజరయ్యారు. దేవాలయాల ఆవరణాలను పచ్చదనంతో పవిత్రమైన బిల్వ వృక్షాలతో నింపేందుకు ముందుకు వచ్చిన సేవా సంస్థ ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు. కేవలం ఈ ఒక్క ఆలయానికే పరిమితం కాకుండా నవనందుల పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ ఇదే విధంగా బిల్వ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపడతామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి దేవస్థానంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరగడం జరిగింది. ఈ మొక్కలు దాదాపు 150 దాకా నాటడం జరుగుతోంది. దీనికి కార్యనిర్వహణాధికారికి చెప్పడం ఏమనగా దీన్ని ఖచ్చితంగా సంరక్షించుకునే బాధ్యత నీదే అని చెప్పి చెప్తున్నాను ఆయనకు. సూర్యనంది ప్లస్ ఇక్కడ రేపు మహానంది ఉన్నాయి. అన్ని దేవస్థానాల్లో సుమారు ఒక 1500 మొక్కలు వచ్చేసి శివకుమార్ రెడ్డి సార్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి టెంపుల్లో ఎక్కడైతే మనకు దేవతా వృక్షాలే ముఖ్యంగా నాటాలి కాబట్టి అవి నాటే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. మన ఊరు మన గుడి మన బాధ్యత. ఈ రోజు నవనందుల నిలయమైన మన నంద్యాల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా నవనందుల ఆలయాల ప్రాంగణాల్లో బిల్వ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ సారు పాండురంగారెడ్డి గారు, ఈవో గారు, ఇతర అధికారులు, ప్రజలు, మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యకర్తలు అందరూ వీటిని సంరక్షిస్తామని వారు ముందుకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. రాబోయే రోజుల్లో ఈ మహావృక్షాలుగా ఎదిగి
శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి బిల్వం మొక్కలు మానులుగా మారి ప్రజలకు ఉపయోగపడాలనేది మా యొక్క ఆకాంక్ష. రేపు మహానందిలో కూడా ఇదే వనమహోత్సవ కార్యక్రమం ఉంది. రేపు అక్కడ ఈ కార్యక్రమాన్ని 10 గంటలకు అందరం వెళ్ళి అందులో కూడా పాల్గొంటున్నాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం వేగంగా సాగుతుంది. ఇందులో భాగంగా పాణ్యం ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ అధికారులతో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓలు నిరంతరం పర్యవేక్షిస్తూ బిఎల్ఓలకు తగిన దిశానిర్దేశం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఎలాంటి అజాగ్రత్త వహించినా సహించేది లేదని జేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు, అనధికారులు మరియు నియోజకవర్గ పరిధిలోని బిఎల్ఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏరియాలో గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ పాణ్యం అన్ట్రేసబుల్ ఉండదు. ఏమి ఉన్నాయి? షిఫ్టెడ్, డెత్ ఆర్ డూప్లికేట్. అదే మాత్రమే చేయాలి. కొంచెం 1-2% అన్ట్రేసబుల్ ఉన్నారు, వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, అది కోసం అది గురించి ఎవరు తెలియదు. కానీ మెయిన్లీ ఇక్కడ షిఫ్టెడ్, అది తర్వాత డెత్ అండ్ డూప్లికేట్. ఇది కాకుండా అన్ని ఫార్మ్స్ డిజిటలైజ్ చేయాలి. నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తల్లి మరియు కూతురు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాణ్యం మండలం గోనవరం గ్రామానికి చెందిన తిమ్మపోగు లలితమ్మ మరియు తిమ్మపోగు లక్ష్మి నంద్యాల నుండి కుటుంబ సభ్యులు స్వంత గ్రామానికి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా బైక్పై ఉన్న తిమ్మపోగు లలితమ్మ భర్త ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొనగా లలితమ్మ మరియు లక్ష్మి టిప్పర్ కింద పడి నుజ్జునుజ్జయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో దద్దరిల్లిన అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో బిల్వ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సంస్థ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. విశ్వనగర్లో PMFME పథకం కింద SS డైరీ యూనిట్ ను సందర్శించి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. నంద్యాలలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ. పాణ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం. నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. తల్లి మరియు కూతురు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.